జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రేవంత్ రెడ్డి షాక్ ఇచ్చారా? ఆ ఈవెంట్ రద్దు కావడానికి రేవంత్ రెడ్డి కారణమా అంటే ఎన్టీఆర్ అభిమానులు అవునని అంటున్నారు. ఎంతో ముందుగా ఫిక్స్ అయిన దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆగిపోవడానికి రేవంత్ రెడ్డి అదే రోజు మాదాపూర్లోని ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు రావడంతో దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను క్యాన్సిల్ చేశారని అంటున్నారు. స్టార్ హీరో అయిన ఎన్టీఆర్ కు స్ట్రాంగ్ అభిమానుల బేస్ ఉంది. కొన్నేళ్ల తర్వాత ఎన్టీఆర్ సినిమా విడుదల కాబోతుండటంతో ఫ్యాన్స్ అవధుల్లేని ఆనందంలో ఉన్నారు. వాస్తవానికి 2018 తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా వస్తున్న సినిమా దేవర. మధ్యలో ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయి రికార్డులు బద్దలు కొట్టింది. ఈ సినిమాలో నటనకు గాను ఎన్టీఆర్ పాన్ వరల్డ్ హీరో అయిపోయారు. అయినా కూడా ఆ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కూడా హీరోగా నటించారు. దీంతో ఎన్టీఆర్ సోలో హీరోగా 6 ఏళ్ల తర్వాత వస్తున్న సినిమా దేవర. ఈ నేపథ్యంలోనే దేవర సినిమా క్రేజ్ అంబరానట్టింది. అందుకే దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భారీ ఏర్పాట్లు చేశారు. అవసరమైన అనుమతులన్నీ తీసుకున్నారు. పోలీసులు కూడా ఫంక్షన్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా తోపులాట, తొక్కిసలాట వంటివి జరగకుండా భారీ ఏర్పాట్లు చేశారు. నోవెటల్లో జరగాల్సిన ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ అభిమానులు అంచనాలకు అందరంత సంఖ్యలో భారీగా రావడంతో పోలీసులు కూడా చేతులెత్తేశారు. దీంతో చివరి క్షణంలో దేవర ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను రద్దు చేశారు. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు తర్వాత అభిమానుల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు జూనియర్ ఎన్టీఆర్ ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు. అభిమాన సోదరులకి నమస్కారం. ఈరోజు దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకపోవటం, క్యాన్సిల్ అవటం నిజంగా చాలా బాధాకరం. ముఖ్యంగా నాకు ఇంకా చాలా బాధగా ఉంటుంది. మీ అందరికీ తెలుసు, అవకాశం దొరికినప్పుడల్లా మీతో సమయం గడపాలని, దేవర మూవీ గురించి, దేవర మూవీ కోసం మేము పడిన కష్టం గురించి మీ అందరికీ వివరిద్దామని నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. కానీ సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఈ ఈవెంట్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. మొత్తం మీద అంచనాలకు మించి అభిమానులు పెద్ద సంఖ్యలో రావడంతో పాటు సీఎం రేవంత్ కార్యక్రమం కూడా దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దుకు ప్రధాన కారణంగా చెప్తున్నారు. ఎందుకంటే పోలీసు బందోబస్తు రేవంత్ కార్యక్రమం కోసం వెళ్లడంతో దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాల్సిన నోవెటల్ వద్ద సరిపడనంత బందోబస్తు లేకుండా పోయింది. సీఎం కార్యక్రమం ముగిసి పోలీసు బలగాలు నోవాటెల్ ప్రాంతానికి రాత్రి 8:30 గంటల తర్వాత వచ్చారు. అయితే అప్పటికే పోలీసులు కంట్రోల్ చేయలేనంతగా ఎన్టీఆర్ అభిమానులు నోవాటెల్ వద్దకు చేరుకున్నారు. చివరి క్షణంలో అంత క్రౌడ్ కంట్రోల్ చేయడం సాధ్యం కాదని భావించిన నిర్వాహకులు ఫంక్షన్ క్యాన్సిల్ చేయడం వినా మరో మార్గం లేదన్న నిర్ణయానికి వచ్చి ఫంక్షన్ రద్దయిందని ప్రకటించారు. అంచనాలకు మించి అభిమానులు తరలి రావడం వల్లే ఫంక్షన్ క్యాన్సిల్ అయ్యిందని నిర్వాహకులు, పోలీసులు చెప్తున్నా సీఎం రేవంత్ పాల్గొన్న కార్యక్రమం బందోబస్తు కోసమే దేవర ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను బలి చేశారని అభిమానులు వాపోతున్నారు. నిజానికి సీఎం ప్రోగ్రాం, దేవర ఫంక్షన్ రెండు దాదాపు ఒకే టైంలో ఒకే ఏరియాలో జరగడమే అసలు సమస్య అని అభిమానులు అంటున్నారు.